నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదులే. సూపర్, మిస్సెస్ భానుమతి అని చెప్పు. మిస్సెస్ ఐశ్వర్య. సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్స్ రేపు ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరుగుతాయి. సో చాలా క్రూషియల్ టైం కాబట్టి, రేపటిదాకా టైం ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఇంకా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రండి. నీ వంట చాలా దారుణంగా ఉంది. నేను అదే మాట కట్టుబడి ఉన్నాను. కానీ నీ అదృష్టం ఏంటంటే ఎలిమినేట్ అయిన ఆ ఇద్దరు నీకంటే దారుణంగా చేశారు. కేవలం అందువల్లే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. నా దృష్టిలో నీకు వంట అనేది వంట పట్టలేదు. ఫైనల్ రౌండ్లో నువ్వు ఉంటావన్న నమ్మకం నాకు లేదు. విష్ యూ బ్యాడ్ లక్. ఏంటో ఈయన తిడుతుంటే ఎప్పట్లా పౌరుషం రావట్లేదు. ఎంత వినసొంపుగా ఉందో. హే బేకారీ,
ఇది ఎందుకు తీసావు? చదువుకుంటున్నానండి. పేపర్లు చింపుకెళ్ళి కాపీ కొట్టను. బాగా చదువుకుని బుర్రలోకి ఎక్కించుకుంటాను. అది మా పూర్వీకులది. నువ్వు కోటి జన్మలెత్తినా దాన్ని అర్థం చేసుకోలేవు. అంతేలేండి. మొన్న కాయన్ అన్నట్లు కోహినూర్ డైమండ్ ని భీమవరం బస్టాండ్లో పెట్టి 100 రూపాయలకొకటంటే ఎవ్వరూ నమ్మరు. అదే పెద్ద జ్యువెలరీ షాపులో పెట్టి 100 కోట్లంటే పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు చాలా తక్కువకే వస్తుందనుకుంటారు. సంబంధం లేకుండా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నేను దీన్ని అర్థం చేసుకోలేను అన్నారు కదా. అందుకని నిన్ను నువ్వు డైమండ్తో పోల్చుకుంటున్నావా? ఇది డైమండ్, నువ్వు డస్ట్. డస్ట్కి డైమండ్కి చాలా తేడా ఉంది. అనండి అనండి. ఉలి దెబ్బలు పడిందే రాయి శిల్పంగా మారదు. ఇలాంటి అవమానాలు పడందే నాలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు కాలేరు. రేపు నేను పోటీలో గెలిచాక అప్పుడు తెలుస్తుంది మీకు నా టాలెంట్. నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు, కానీ ఆ పుస్తకం జాగ్రత్త. మా వంశస్థుల గుర్తుగా మిగిలింది అదొక్కటే. దాన్ని పాడు చేయకు. అయ్యో, దీన్నెందుకు పాడు చేస్తానండి? ఇది నాకు దైవంతో సమానం. పాయింట్లన్నీ నోట్ చేసుకుని జాగ్రత్తగా ఇక్కడే పెట్టేస్తాను. జాగ్రత్త. మీరు జాగ్రత్త. అమ్మయ్యా, 5 గంటలకు అలారం పెట్టేశాను. అమ్మయ్యా, 2 గంటలు లేటు పెట్టేశాను.
పొద్దున్న లేపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనము అలారం 2 గంటలు లేటుగా పెట్టాము. లేటుగా పడుకుంది కాబట్టి అలారం మోగే వరకు లేవదు. రెడీ అయి వచ్చేసరికి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. టైం సెన్స్ లేదని ఏజే వెనక్కి పంపించేస్తాడు. అప్పుడు చూడాలి అత్తగారు మొహాన్ని. ష్, పద పద. బాగా నిద్రపో. ఇదేంటి అందరూ వెళ్ళిపోయారు కానీ ఈవిడ ఇంకా లేవలేదు. బానమ్మా, బానమ్మా. అప్పుడు 5 అయిపోయిందా? అయ్యటమ్మా 7 కావస్తుంది. అయ్యయ్యో, నేను 5 గంటలకు అలారం పెట్టాను కదా, ఇదెలా చేంజ్ అయింది? అమ్మాయి ప్రభాస్, లేట్ అయితే పోటీలోకి రానివ్వరు. జరుగు. అన్నా, అర్జెంటుగా వెళ్ళాలి, వస్తావా? లేదమ్మా, ఇవాళ ఆటో స్ట్రైక్ కదా, వస్తే మా యూనియన్ ఒప్పుకోదు. అన్నా ప్లీజ్ అన్నా. వస్తే మా యూనియన్ ఒప్పుకోదు. అన్నా ప్లీజ్ అన్నా. లేదమ్మా, రావడం కష్టం. ఏజే గారు రాలేదమ్మా? ఆయన వేరే కారులో వస్తున్నారు. భానుమతి గారు ఏజే గారి కారులో వస్తున్నారా? ఆవిడ ఇంకా నిద్ర లేవలేదండి, రాకపోవచ్చు కూడా. అయ్యో, అదేంటి? ఆవిడ రాకపోతే మిగతా 2 రౌండ్లు మా దక్షక కంటిన్యూ చేస్తుంది. ఏయ్, మీరా? ఏయ్, ఏంటిది? ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వు, బయట కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? సడన్ గా నా కారు కింద పడి ఉంటే ఏమై ఉండేది? వంటల పోటీలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ మిస్ అయి ఉండేది. ఏంటి? అవును, అది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాదు. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి? మీరెక్కడికో నేను అక్కడికే కదా. నువ్వు నేను కలిసి ప్రయాణం చేయడం కుదరదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆటోలు స్ట్రైక్ అంటున్నారు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఇలాంటి కుంటి సాకులు కాంపిటీషన్లో చెప్తే ఎవ్వరూ కన్సిడర్ చేయరు. ఆలస్యంగా నిద్రలేవటం నీ తప్పు, ఆలస్యంగా బయలుదేరటం నీ తప్పు. నువ్వు జెట్ స్పీడ్లో వెళ్ళినా
ప్రోగ్రామ్కి టైంకి చేరుకోలేవు. వెనక్కి తిరిగి వెళ్ళిపో. వెనకంజ వేయమంటారా? అంత కష్టపడి ఫస్ట్ రౌండ్లో నెగ్గాను. రాత్రంతా కష్టపడి వంటలు ప్రాక్టీస్ చేశాను. సెకండ్ థర్డ్ రౌండ్స్లో కూడా నేనే గెలుస్తానన్న నమ్మకం నాకుంది. నమ్మకం ఒక్కటే ఉంటే సరిపోదు, టైం సెన్స్ కూడా ఉండాలి. ఇలాంటి పెద్ద పెద్ద కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఉప్పు కారం కరెక్ట్గా వేయటం వస్తే సరిపోదు. టైము సెన్సు కామన్ సెన్సు చాలా ఉండాలి. అవి నీకు లేవు. అటు తప్పుకో, వెళ్ళాలి. ప్లీజ్ 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 అండి, ఇవాళ ఒక్కసారికి లిఫ్ట్ ఇస్తే చాలు, ఇంకెప్పుడు అడగను. నేను మామూలుగా అయితే నీకు లిఫ్ట్ ఇచ్చుండేవాడినేమో, కానీ నీలాగా డిసిప్లిన్ అయిన వాళ్ళకి నేనే కాదు, టైం కూడా పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకా 15 నిమిషాల టైం ఉంది. ఈలోపు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినా అక్కడికి చేరుకోలేవు. వెనక్కి తిరిగి వెళ్ళిపో. నాకు ఈ పోటీలో పాల్గొనడం చాలా ముఖ్యం. ప్లీజ్ అర్థం చేసుకోండి. కాంపిటీషన్ పూర్తయ్యేదాకా జడ్జెస్ పార్టిసిపెంట్స్తో మాట్లాడకూడదు. నీ వల్ల నేను మిగతా జడ్జెస్ ముందు రూల్స్ అతిక్రమించలేను. ఏమండి, ప్లీజ్ అండి. ఏమండి, టైం అయిపోయాకే బాను వస్తుంది. టైం సెన్స్ లేదని ఏజే వెనక్కి పంపించేస్తాడు. నిన్న వెళ్ళేటప్పుడు వెలిగిపోయిన బాను మొహం ఇవాళ తలదించుకుని వెళ్ళేటప్పుడు చూడాలి. మీ మిస్సెస్ ఇంకా రాలేదు. ఇన్ టైంలో వస్తే ఓకే, లేదంటే రిటర్న్ పంపించేద్దాం. ఫైనల్ రౌండ్కి రాకముందే బాను ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినా లాభం లేదు. ఎక్స్క్యూజ్ మీ. నేను వంట మొదలు పెట్టచ్చా? ఎలా? టైము సెన్స్ రెండూ లేని వాళ్ళని ముందే తీసేస్తానని చెప్పారు కదా. అవునమ్మా, మీరు టైంకి రాలేదు కదా. ప్లీజ్ అండి, నేను నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను. ఎలా? నువ్వెంత ప్రాక్టీస్ చేసావన్నది లెక్కలోకి రాదు. ఇక్కడికి టైంకి వచ్చావా లేదా అనేదే లెక్కలోకి తీసుకుంటారు. అప్పుడే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఏజే గారు పర్మిషన్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు.
ఏజీ ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి? భాను వదులు, నువ్వు వంట చేయక్క. నీకు నేను హెల్ప్ చేస్తాను. చేసేయక్క. ఆ 10 లక్షలు నీకే అని రాసి పెట్టుంది.